హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే IBPS నుండి మరో నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇలా 11 రకాల బ్యాంకులు అయితే ఉన్నాయి. ఈ 11 రకాల బ్యాంకులలో ప్రొఫెషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పుడు ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తీసుకుందాం. IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే IBPS నుండి వచ్చింది. మరి ఈ IBPSని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. IBPS మన భారతదేశంలో ఈ IBPS యొక్క ప్రస్తావన ఎప్పుడు మొదలైందంటే 1975 సంవత్సరంలో మొదలైంది. ఇది పెద్ద సంస్థ కాదండి, చాలా చిన్న సంస్థ IBPS. ఈ 1975 సంవత్సరంలో NIB అనే ఒక సంస్థ ఉన్నది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్. దీని కింద ఒక విభాగంగా PSS అనే పేరుతోటి ఈ IBPS అయితే ఏర్పాటైంది. అంటే IBPS కంటే ముందు దీని యొక్క పేరు ఏంటి అంటే PSSS. PSSS అంటే పర్సనల్ సెలక్షన్ సర్వీసెస్. మరి ఈ PSS అనేది IBPSగా ఎప్పుడు రూపాంతరం చెందింది, ఎప్పుడు చెందిందంటే 1984 సంవత్సరంలో చెందింది. మరి ఇంతకు ఈ IBPSని ఎందుకు ఏర్పాటు చేశారంటే 1969 వరకు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం నగరాల్లో ఉండే వ్యక్తులకు మరియు ధనవంతులకు మాత్రమే సేవలు అందించేవి. మరి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు లేవా అంటే 1969 వరకు కూడా మన భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు అయితే లేవండి. మరి 1969 తర్వాత ఏం జరిగిందంటే 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఎప్పుడు 1969 జూలై 19వ తారీఖు 1969 జూలై 19వ తారీఖు నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను అయితే జాతీయం చేసింది. మరి జాతీయం చేసిన తర్వాత ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బ్యాంకింగ్ సేవలు అనేది విస్తరించాయి. అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఒక బ్యాంకుని అయితే ఏర్పాటు చేశారు, అంటే ఒక బ్రాంచ్ని అయితే ఏర్పాటు చేశారు. మరి భారతదేశంలోని ప్రతి గ్రామంలో కూడా ఒక బ్రాంచ్ని అయితే ఏర్పాటు చేశారు కదా. మరి ఆ బ్రాంచ్లో పనిచేయడానికి ఉద్యోగులు కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ ఉద్యోగులను నియమించడం కోసం ప్రతి బ్యాంకు కూడా ఏం చేసిందంటే నోటిఫికేషన్ ఇచ్చి అదే ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళే ఫిలప్ చేసుకునేటోళ్ళు. దీనివల్ల ఏమైందంటే డబ్బు వృధా అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది, ఈ ఎగ్జామ్స్ అనేది పారదర్శకంగా జరగలేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డబ్బును ఆదా చేయడం కోసము మరియు సమయాన్ని ఆదా చేయడం కోసము ఎగ్జామ్స్ అనేది పారదర్శకంగా జరిపించడం కోసం ఏం చేశారంటే ఒక అత్యున్నతమైన స్వతంత్ర సంస్థ కావాలనే ఉద్దేశంతో ఈ IBPSని అయితే స్థాపించడం జరిగింది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే PO పోస్టులు, అంటే ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టు లేదా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 6715 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 6715 అనేది ఏ బ్యాంకులలో ఖాళీగా ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి మొత్తం ఖాళీలు 1900 ఉన్నాయి. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో PO పోస్టులు 1900 ఖాళీగా ఉన్నాయని అర్థం. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 500 ఖాళీలు, అదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి 1100 ఖాళీలు, అదే కెనరా బ్యాంకులో వచ్చేసి 1500 ఖాళీలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 500 ఖాళీలు, ఇండియన్ బ్యాంక్ వచ్చేసి ఖాళీలు అయితే ఏం లేవండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసి 550 ఖాళీలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 504 ఖాళీలు, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వచ్చేసి 161 ఖాళీలు, యూకో బ్యాంక్ వచ్చేసి ఖాళీలు అయితే ఏం లేవండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఖాళీలు అయితే ఏం లేవు. అంటే ఇలా ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 3 బ్యాంకులు ఉన్నాయి. మిగతా బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 8 బ్యాంకులు ఉన్నాయి. అంటే ఈ 8 బ్యాంకులలో మొత్తం ఖాళీలు వచ్చేసి 6715 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా PO పోస్టులు అండి, అంటే ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులు. మరి ఈ 6715 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూలై 1, 2026 నుండి ప్రారంభమై
జూలై 21, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. భూటాన్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయం వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా అంటే ఉన్నది. ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పీఓ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. ఎనీ డిగ్రీ, బీఏ వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీఎస్సీ వాళ్ళు కావచ్చు. మరి ఎల్ఎల్బి వాళ్ళు ఎలిజిబుల్ అన్నా అంటే ఎల్ఎల్బి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి బీటెక్ వాళ్ళు చేసుకోవచ్చా అంటే బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరి బీబీఏ వాళ్ళు చేసుకోవచ్చా అంటే బీబీఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరి ఎంబీబీఎస్ వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే ఏ గ్రూప్లో కానీ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎల్ఎల్బి డిగ్రీ చేసిన వాళ్ళైనా, ఎంబీబీఎస్ వాళ్ళైనా, బీటెక్ వాళ్ళైనా, బీఏ వాళ్ళైనా, బీఎస్సీ వాళ్ళైనా, బీకామ్ వాళ్ళైనా, బీబీఏ వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎంతంటే 175 రూపాయలు. ఈ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా ఓబీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, ఓసీ వాళ్ళకి కానీ అంటే జనరల్ వాళ్ళకి కానీ వీళ్ళకి వచ్చేసి ఫీజు 850 రూపాయలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే మెయిన్ ఎగ్జామ్కి అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలోనూ మరియు ఈ మెయిన్ ఎగ్జామినేషన్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు కేవలం క్వాలిఫై మాత్రమే అండి. అందులోనైతే మెరిట్ తీయరు. మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే మెరిట్ తీస్తారు. దాని ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగాను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను ఈ రెండింటి ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశల్లో అని చెప్పుకున్నాం. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం. మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. మరి ఈ 100 మార్కులకు కేటాయించిన సమయం ఎంత అంటే 60 నిమిషాలు. మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు. మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్కులు. దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు. మరి పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ అయితేనేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మిగతా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి మెరిట్ ఎలా తీస్తారంటే ఏ సెక్షన్కు ఆ సెక్షన్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఒక సెక్షన్లో తక్కువ వచ్చి ఇంకో సెక్షన్లో ఎక్కువ వచ్చి ఓవరాల్గా ఎక్కువ వచ్చినా కానీ మిమ్మల్ని అయితే మెయిన్స్కి ఎంపిక చేయడం జరగదు. ఉదాహరణకి బ్యాంక్ వాళ్ళు 12 మార్కులు కటాఫ్ పెట్టింది అనుకుందాం. ప్రతి దాంట్లో కూడా 12 మార్కులు కటాఫ్ పెట్టింది అనుకుందాం. ఇంగ్లీష్లో నీకు 12 వచ్చినాయి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో 30 వచ్చినాయి, రీజనింగ్ ఎబిలిటీలో 10 వచ్చినాయి. ఓవరాల్గా ఎంత వచ్చినాయి? 52 మార్కులు వచ్చినాయి. అంటే 100కి 52 మార్కులు వచ్చినాయి. మరి 100కి 52 వచ్చినాయి, నువ్వు టాప్ 10లో ఉన్నావు. మరి నువ్వు టాప్ 10లో ఉన్నప్పటికి కూడా నిన్ను మెయిన్స్కి ఎంపిక చేస్తాడా అంటే చేయడు. ఎందుకు చేయడు అంటే ఆల్రెడీ ముందే చెప్పిండు నీకు ఏమని,
ఏమనంటే ప్రతి సెక్షన్లో కూడా బ్యాంక్ వాళ్ళు ఎంతైతే కటాఫ్ ఇచ్చారో ఆ కటాఫ్ మార్కులు మాత్రం మీకు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ ఏ సబ్జెక్ట్లో కూడా మీకు కటాఫ్ మార్కులు రాకపోతే మిమ్మల్ని అయితే మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా పేర్కొన్నాడు. అంటే ప్రతి సెక్షన్లో కూడా వాళ్ళు నిర్దేశించిన కటాఫ్ మార్కులు ఏమైతే ఉన్నాయో ఆ కటాఫ్ మార్కులతో పాటు ఓవరాల్గా మీకు మెరిట్ వస్తే మిమ్మల్ని అయితే సెకండ్ స్టేజ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి రెండో దశ అయిన మెయిన్స్ ఎగ్జామినేషన్. మరి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైపా డిస్క్రిప్టివ్ టైపా అంటే ఇటు ఆబ్జెక్టివ్ టైపు మరియు డిస్క్రిప్టివ్ టైపు రెండు విధాలుగా ఉన్నది. మరి ఆబ్జెక్టివ్ టైపు సంబంధించి మొత్తం మార్కులు ఎన్ని అంటే 200 మార్కులు. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని 170 క్వశ్చన్స్. మరి దీనికి కేటాయించిన సమయం అంతా 160 నిమిషాలు. మరి మెయిన్స్ సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి రీజనింగు, జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ లేదా డిజిటల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇన్క్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డాటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. వీటిని అయితే సిలబస్గా పేర్కొనడం జరిగింది. మరి రీజనింగ్కి సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్? 60 మార్క్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇన్క్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్. మరి ఈ సబ్జెక్ట్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. ఎన్ని మార్కులు? 60 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్, 20 మార్కులు. డాటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 40 క్వశ్చన్స్, 60 మార్కులు. మొత్తం వచ్చేసి 170 క్వశ్చన్స్, 200 మార్కులు అయితే ఉన్నాయి. మరి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎంత ఉందంటే 1/4 ఉంది. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ అయితే కోల్పోతారు. మరి మెయిన్స్ ఎగ్జామ్లోనే డిస్క్రిప్టివ్ పేపర్ ఏంటి? డిస్క్రిప్టివ్ పేపర్ ఏంటంటే మీరు ఇంగ్లీష్లో ఎస్సే రాయాలి. మరి మొత్తం మార్కులు ఎన్ని అంటే 25. ఓవరాల్గా మెయిన్స్కి సంబంధించి మొత్తం మార్కులు ఎన్ని అంటే 225 మార్కులు. ఓవరాల్గా మీకు కేటాయించిన సమయం ఎంత అంటే 160 నిమిషాలు ప్లస్ 30 నిమిషాలు, 190 నిమిషాలు అయితే మీకైతే మెయిన్స్కి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. మరి మెయిన్స్కి సంబంధించి ఓవరాల్ కటాపా లేకపోతే సెక్షనల్ కటాపా అంటే మెయిన్స్లో కూడా సెక్షనల్ కటాప్ అయితే ఉందండి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. దానితో పాటు ఓవరాల్గా మెరిట్ రావాలి. అలా ఎవరికైతే మెరిట్ వస్తారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంది? ఎన్ని మార్కులకు ఉందంటే 100 మార్కులకు ఉంది. అంటే ఇటు మెయిన్స్లోనూ ఇటు ఇంటర్వ్యూలోనూ వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వెయిటేజ్ తీసుకున్నారండి. ఎంత తీసుకున్నారంటే మీకు ఇంటర్వ్యూకి వచ్చేసి 20% వెయిటేజ్ మాత్రమే తీసుకున్నారు. అదే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 80% వెయిటేజ్ అయితే తీసుకున్నారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ప్రిలిమ్స్కి అయితేనేమో ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు, మెయిన్స్కి అయితేనేమో మరో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చాడు. ప్రిలిమ్స్ సంబంధించి అందులోనూ మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి అందులోనూ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే అనంతపూరు, చీరాల, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. వీటినైతే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కేవలం ప్రిలిమ్స్కి సంబంధించి. అదే మెయిన్స్కి సంబంధించి వచ్చేసి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్స్కి అయితే 4 మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. అదే తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇవి కేవలం ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్సే. అదే మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. అంటే ఖమ్మం కేవలం ప్రిలిమ్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్. మెయిన్స్కి అయితే ఖమ్మం అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే లేదు. మిగతా 3 మాత్రం అటు ప్రిలిమ్స్కి ఉన్నాయి, ఇటు మెయిన్స్కి ఉన్నాయి. మరి ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం ఎంత? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి నెలకు జీతం 48,480 రూపాయల జీతం అయితే ఉంటుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితేనేమో ఆగస్టులో ఉంటుంది. అదే మెయిన్స్ వచ్చేసేమో అక్టోబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఓవరాల్గా మీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే జనవరి 2027 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.